ఈరోజు మన వాక్య ధ్యానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మన వాక్య ధ్యానం ఎహెజ్కేలు గ్రంథం. ప్రతి ఒక్కరూ కూడా ఎహెజ్కేలు గ్రంథాన్ని తెరచి చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశం మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును విచారణ చేయుదును. చదవబడిన దైవ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవ, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువ, మీ గణనామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా ప్రభువ, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకొని మా ప్రభువు మా జీవితంలో మరొక దినాన్ని జత చేసి ఈ దినములో మీకు మేము మహిమ తేవడానికి మమ్మను మీరు ఎన్నుకున్న మీ ప్రేమకై ఏర్పాటు చేసుకున్న మీ కృపకై స్తోత్రము చెల్లిస్తున్నాం. నేటి వరకు సజీవులుగా మీ సన్నిధాన వర్తనులుగా మేముండి మా ప్రభువా, వాక్యపు లోతులలో మేము ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిన వారముగా ఉండగలుగునట్లు మమ్మను మీరు బలపరుస్తున్నందుకు స్తోత్రం. అల్పుడైన మీ దాసుని మీరు బలపరచి ఉపయోగించి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దైవ లేఖనంలో నుండి మనము ఆలోచన చేసినట్లయితే ఈ అధ్యాయములో దాదాపుగా 34 వచనాలు ఉన్నాయి కదా. ఈ 33 వచనాలు, ఈ 33 వచనాలలో మనము గుర్తించాల్సిన సత్యం బాధ్యత. ఇందులో ముఖ్యంగా బాధ్యత అనేది మనకు అర్థమవుతుంది. నిజమే ప్రియులారా, బాధ్యత అనేది మనము ఆలోచన చేసినప్పుడు 1 నుండి 6 వచనాలు కావలివాని సాదృశ్యం. 1 నుండి 6 వచనాలు కావలివాని సాదృశ్యం. 7 నుండి 20 వచనాలు కావలివాని బాధ్యత. 7 నుండి 20 వచనాలు కావలివాని బాధ్యత. అలాగే 21 నుండి 33 వచనాలు ప్రజల బాధ్యత. కావలివాని సాదృశ్యం, కావలివాని బాధ్యత, ప్రజల బాధ్యత అనేది ఈ అధ్యాయములో మనము చూస్తాం. అయితే ఈ 1 నుండి 6 వచనాలలో ఉన్న
కావలి వాని సాదృశ్యం ఏంటంటే, పూర్వకాలమందు పట్టణములకు ప్రాకారాలు ఉండేవి. పూర్వకాలంలో పట్టణాలకు ప్రాకారాలు ఉండేవి. అవి ఎందుకంటే ఇతర సైన్యాలు పట్టణం మీదకొచ్చి ఆ పట్టణాన్ని నాశనము చేయకుండునట్లు ప్రాకారాలు ఉండేవి. ఆ ప్రాకారాల పైన బురుజులు ఉండేవి. ప్రాకారాల పైన బురుజులు ఉండేవి. ఆ బురుజులలో కావలివారు ఉండేవారు. ఆ బురుజులలో కావలివారు ఉండేవారు. వారు ఇతర సైన్యాలు పట్టణం మీదికి వచ్చినప్పుడు వారేం చేసేవారంటే, బాకా ఊదుచు పట్టణ ప్రజలకు హెచ్చరిక చేయుదురు. అక్కడ ఉండి వారు బాకా ఊది, శత్రువులు వస్తున్నారు, జాగ్రత్త పడండి అన్నట్టు బాకా ఊదుచు పట్టణ ప్రజలను హెచ్చరిక చేసేవారు. ఈ బాకా ఊదినప్పుడు ప్రజలు యుద్ధానికి సిద్ధపడేవారు. బాకా ఊదినప్పుడు ప్రజలు యుద్ధానికి సిద్ధపడేవారు. చూడండి, ఆమోసు గ్రంథములో ఒక మాట. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా అని చెప్పాడు. కనుక బాకానాదము ఊదేటటువంటి పరిస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి. ఇర్మియా గ్రంథములో 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా చదువుకుందాం. 12. బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలువబెట్టుడి, కావలి బలము చేయుడి, కావలి వారిని పెట్టుడి, మాటులను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోవచ్చు ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనము చూచినప్పుడు బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలువబెట్టుడి, కావలి బలము చేయుడి, కావలి వారిని పెట్టుడి, మాటులను సిద్ధపరచుడి అని ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. ఇక యెషయా గ్రంథములో 21వ అధ్యాయం. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు మనము చదివినప్పుడు, యెషయా గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. నీవు వెళ్ళి కావలి వాని నియమింపుము, అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలెను. జత జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చు ఒంటెలను అతని కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. సింహము గర్జించునట్టు కేకలు వేసి, నా ఏలినవాడా, పగటి వేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయిచు ఉన్నాను. ఇదిగో జత జతలుగా రౌతుల దండును వచ్చుచున్నది అతని అని చెప్పెను. బబులోను కూలెను కూలెను అనే మాట చూస్తాం. కాబట్టి కావలి వాని యొక్క సంగతి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. 2 నుండి 6 వచనాలలో కావలి వాని సాదృశ్యం ఎంతో తేటగా చెప్పినట్లు మనకు అర్థమైంది. నేను ఒకానొక దేశమునకు ఖడ్గము రప్పింపగలను అన్నాడు కదా. 2వ వచనం, నేను ఒకానొక దేశం మీదికి ఖడ్గమును రప్పింపగా అన్నాడు. 2వ వచనంలో చూచినప్పుడు
ఖడ్గము వచ్చుటకు కారణమేమి? ఖడ్గము రావటానికి కారణం పాపమే. మానవుని మీదికి శిక్ష రావటానికి గల కారణం పాపమే. పాపాన్ని బట్టే మానవుని మీదికి శిక్ష అనేది వస్తుందనేది లేఖనంలో మనము చూస్తూ ఉన్న సత్యం. 14వ అధ్యాయం 12, 13 వచనాలు మనం విన్నాం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరవు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును అని చెప్పాడు. 17వ వచనంలో కూడా అదే చెప్పాడు. నేను అట్టి దేశం మీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి అన్నాడు. ఆ దేశం మీదికి యుద్ధాన్ని, ఖడ్గాన్ని పిలిచి మరి ఆయన ఏం చేస్తాడట? వారి మీదికి శిక్షను పంపిస్తాను అని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలు వింటున్నప్పుడు మనకు అర్థం కావలసింది ఏంటంటే, ఖడ్గము రావటానికైనా, కరువు రావటానికైనా, అదే క్షామము రావటానికైనా కారణం ఏమంటే పాపమే. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయంలో కూడా మనము ఆ మాటలు ఆ జనులు తమలో ఒకరిని నియమించుకొని కావలివానిగా నియమించబడిన ఎడల అతడు దేశం మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులకు హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము విని జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణమును పోగొట్టుకొనును. వారు తమ ప్రాణములకు తామే ఉత్తరవాదులు. ఎలయనగా వాడు జాగ్రత్త పడిన పక్షమున తన ప్రాణమును రక్షించుకుంటాడు. అయితే కావలి వారు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వానిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును అన్నాడు. ఈ 1 నుండి 6 వచనాలలో. కనుక ప్రియులారా, దైవ లేఖనములో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక కావలివాడు ఏం చేయాలి? బాకా ఊదాలి. ప్రజలు ఏం చేయాలి? వారు జాగ్రత్త పడాలి. ఒకవేళ శత్రువు వచ్చినప్పుడు కావలివాడు బాకా ఊదలేదు అంటే, ఒకవేళ యువతల ఉన్న వ్యక్తి ప్రమాదంలో చిక్కుకుంటే అతని ప్రాణానికి ఈ కావలివాడు ఉత్తరవాది. అదే బాకా నాదము వినబడిందనుకోండి, విని కూడా జాగ్రత్త పడకపోతే వాని ప్రాణమునకు వానే ఉత్తరవాది. ఇందులో ఉన్న ఒక సత్యం ఏంటో చెప్పనండి. మనము సైలెంట్గా ఉండకూడదు. ఎక్కడొక చోట దేవుని పని మనము చేస్తూనే ఉండాలి. ప్రజలకు జాగ్రత్త చెబుతూనే ఉండాలి. మౌనంగా ఉండకూడదు. నేను పర్వాలేదు, నేను రక్షించబడ్డాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని మన మట్టుకు మనము ఊరుకొని మౌనంగా ఉంటే కాదు. మరేం చేయాలి? మనము తప్పనిసరిగా ఇతరుల దగ్గరకు వెళ్ళి మనము ప్రకటన చేయవలసిన వారు. ఇప్పుడు ప్రకటన చేయకపోతే తప్పు మనది, ప్రకటించినా వినకపోతే తప్పు వారిది. వారి ప్రాణమునకు వారే ఉత్తరవాదులు. అర్థమవుతుందండి? లేకపోతే మనము ఉత్తరవాదులం అవుతాం. ఇది కావలివాని సాదృశ్యములో చెప్పబడిన మాట. ఇక 7 నుండి 20 వచనాలు, 7 నుండి 20 వచనాలలో కావలివాని బాధ్యత చెప్పాడు. కావలివాని బాధ్యత చెప్పాడు. ఏంటి కావలివాని బాధ్యత?
ఈ సాదృశ్యాన్ని, ఏది పైన చెప్పబడిన సాదృశ్యాన్ని 7 నుండి 20 వచనాలలో ఏస్కేలు అన్వయింపజేసి మాట్లాడుచూ ఉన్నాడు. ఏస్కేలు అన్వయింపజేసి మాట్లాడుచున్నాడు. ఇందులో కొన్ని ఆత్మీయ రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు ఏంటో, ఆ ఆత్మీయ సత్యాలేంటో మనము తేటగా ఆలోచన చేయొచ్చు. 7వ వచనంలో అన్నాడు, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. అంటే కావలివాడు దేవుని నోటికి ప్రతిగా హెచ్చరిక చెయ్యాలి అని సంగతిని చెబుతూ ఉన్నాడు. దేవుడే ఏస్కేలుతో నేను నిన్ను ఇశ్రాయేలీయులు కావలివానిగా నియమించి అంటున్నాడు. అలాగే నశించిపోయే లోకానికి నేడు విశ్వాసులందరూ కావలివారుగా ఉన్నారు. ఇందులో ఉన్న సత్యం ఏంటంటే, ఇందులో ఉన్న సత్యం కావలివానికి ప్రజలకున్న సంబంధం. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, కావలివానికి ప్రజలకు ఉన్న సంబంధం ఏమిటి? సంబంధం ఏమిటంటే, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించితిని అన్నాడు కదా 7వ వచనంలో. నీ జనులకు ఈ మాట తెలియజేయుము. 12వ వచనం, నీ జనులకు ఈ మాట తెలియజేయుము. ఏ మాట? నీ జనులు నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. ఈ మాట నువ్వు తెలియచేయాలి అనే విషయాన్ని చెప్పాడు. అలాగే 30వ వచనంలో కూడా ఏమన్నాడు? 30వ వచనం, మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్ను గూర్చి మాటలాడుదును. ఒకరినొకరు చూచిపోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. చూశారా? దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి. కనుక దేవుని మాట తెలియచేయవలసిన వాడుగా ఉన్నాడు. వారేమో దేవుని మాట ప్రియులారా వినటానికి వారు ఇష్టపడుచు ఉన్నారు అన్నట్టుగా చెప్పాడు కదా. సరే, ఈ వచన భాగాలలో మనము ఆలోచన చేసినప్పుడు ఈ కావలివాని బాధ్యత ఎంతో విశేషమైనటువంటిదిగా మనము చూడగలుగుతాం. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట 37వ అధ్యాయం 18వ వచనంలో కూడా, ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్నడుగగా. నీవు దేవుని మాట చెప్పాలి. వారు కూడా దేవుని మాట ఎట్టిదో చూతము రండి అని వచ్చి, ఇందులకు తాత్పర్యము మాకు తెలియచెప్పవా, చెప్పిన వర్తమానానికి భావాన్ని చెప్పవా అని వారు అడిగే పరిస్థితిలో ఉన్నట్టు మనము చూస్తున్నాం. మోషేతో కూడా దేవుడు నీ జనులు చెడిపోయినట్లు, నీ జనులు అన్నాడు కదా. నిజమే ప్రియులారా, పౌలు కూడా నాకు బహుదుఃఖమును
మానని వేదన కలదు, బహుదుఃఖము మానని వేదన కలదు. దేహ సంబంధులైన నా సహోదరుల నిమిత్తము క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును అని ఆయన మాట్లాడాడు. ఉమాపత్రిక 9వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ఎందుకు అనంటే ఆ ఆత్మల పట్ల భారము కలిగి వారిని ప్రభువా నీవు రక్షించాలి, వారితో నీవు మాట్లాడాలి అని ఒక గొప్ప తపన అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. నా సహోదరుల నిమిత్తము క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనవుతును అంటాడు. అంటే శాపగ్రస్తుడు నరకానికి వెళతాడు. అయితే పౌలు చెప్పిన భావం అదే అండి, అది కాదు. ఆ భావం ఏమిటంటే నేను నరకమునకు వెళ్ళవలసి వచ్చినను నా ప్రజలు నరకానికి వెళ్ళుట నేను భరించలేను అనేది అందులో చెప్పిన భావం. అర్థమవుతుందా అండి? నా ప్రజలు నరకానికి వెళ్ళకూడదు, నేను వెళ్ళినా పర్వాలేదు, నేను నరకమునకు వెళ్ళవలసి వచ్చినను నా ప్రజలు నరకానికి వెళ్ళుట నేను భరించలేను. మోషే కూడా ఇశ్రాయేలు పాపం చేసినను అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారి పాపములు పరిహరించితివా, సరిలేని ఎడల నీవు వ్రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయి అంటున్నాడు. అంటే తన జీవితాన్ని ఎట్లా తన ప్రజల కొరకు వాళ్ళందరినీ రక్షించలేనప్పుడు నన్నెందుకు నాయన రక్షిస్తావు అనే భావం. నన్ను రక్షించావు కాబట్టి వాళ్ళను కూడా రక్షించు. భక్తులు ఎంత చక్కని ఆత్మీయ భావముతో ఒక్కరి కొరకు కాదు అందరి కొరకు ఎలాగ ఆలోచన చేశారో మనకు అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సెల్ఫిష్నెస్సే కదా, స్వార్థం ఎక్కువగా అయిపోయింది. ఎవరేమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుంటే చాలు. ఏమంటే నిజమా కాదా? ఎవరి సంగతో నాకెందుకు, ఎవరేమైపోతే నాకెందుకు? ఇదేనండి విశ్వాసుల లక్షణం. ఎవరెట్లాగైపోయినా నాకెందుకు అనుకుంటావా? లేక వారిని దేవునికి మహిమకరంగా వారిని మార్చే ప్రయత్నం చేస్తావా? బైబిల్ ఏం చెప్తుందండి? ఎవడైనను సత్యము నుండి తొలగిపోయిన ఎడల, వానిని సత్యమునకు మళ్ళించిన ఎడల, ఒక పాపిని వాని మరణము నుండి విడిపించిన వ్యక్తి అయి అతనిని జీవములోనికి దాటించిన వ్యక్తిగా ఉంటాడు అనే సత్యాన్ని చెప్పాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక విషయం, మోషేకి కోపం వచ్చినప్పుడేమో దేవుడు కటాక్షము చూపేవాడు, దేవుని కోపం వచ్చినప్పుడేమో మోషే కటాక్షము చూపేవాడు ప్రజల పట్ల. ఇక నేను సహించలేనయ్యా, వీరు చేస్తున్న ఘోర అకృత్యాలు నేను తట్టుకోలేను, నేను చూడలేను అంటే, ప్రభువా నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు నాయన అన్నట్టుగా భలే ఉంటది వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం. సరే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లు భక్తుల యొక్క ఆలోచన ఎంత మంచిది. నిర్గమాకాండం 32వ అధ్యాయం 31, 32 వచనాల్లో ఆ మాట చెప్తాడు మోషే. ఈ ప్రజల పాపములను పరిహరించకపోతే నా పేరు తుడిచిపెట్టేనా. దేవుడికి చాలా కోపం వచ్చింది 32వ అధ్యాయం. ఎందుకంటే మోషే కొండకు వెళ్తాడు, కొండ నుండి కిందకు వచ్చే లోపల వీళ్ళు ఒక కొత్త దేవుణ్ణి సృష్టించుకుంటారు, పండగ చేసేస్తూ ఉంటారు, గానా పీనా భజానా చేసేస్తూ ఉంటారు. అప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. ఈ ప్రజలు నేను ఇంత చేస్తే ఎక్కడ
ఐగుప్తు నుండి వారిని విడిపించి అరణ్య మార్గమందు నడిపించి ఎర్ర సముద్రమును దాటించి ఆకాశము నుండి ఆహారము కురిపించి వీళ్ళ కడుపులు నిండా తిండి పెట్టి ఏమండి కావలసినవన్నీ వీరికి ఇస్తే ఇప్పుడు వీళ్ళేమో ఇలాంటి దుస్థితి కలిగిన వారుగా ఉన్నారని దేవునికి చాలా కోపం వచ్చింది. ఆ ప్రజల యొక్క పరిస్థితి మనం ఆలోచన చేస్తే 7 విధాలుగా వారు పాపం చేశారు. మీరు నిర్గమాకాండం చూడండి, చదవండి. వారు 7 విధాలుగా వారు పాపము చేసిన వారు అయిపోతే అప్పుడు దేవుని కోపం వస్తే ఆ కోపం వచ్చిన సమయంలో మోషే అడ్డబడి, ప్రభువా ఈసారి క్షమించు నాయన, లేదా నా పాపములను లేదా నా పేరు జీవగ్రంథములో నుండి తుడిచివేయి, నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయి నాయన అని చెప్పి వాళ్ళ విషయంలో బతిమాలుతూ ఉన్నట్లు మనము చూస్తున్నాం. దేవుని గ్రంథములో పేరు లేకపోతే ఎక్కడికి వెళ్తారండి? అగ్నిగుండంలోకే కదా వెళ్ళేది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ఎవరి పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడలేదో వాడు అగ్నిగుండములో పడవేయబడును. అంటే మోషే చెప్పిన దానిలోని భావం, నేను నరకమునకు వెళ్ళవలసి వచ్చినను నా ప్రజల పాపమును పరిహరించని ఎడల నేను భరించలేను అని మాట్లాడుతున్నాడు. అంతే కదండి. నేను ఒక్కడిని వెళ్ళి వేసుకోను ఆయన, మిగిలిన వాళ్ళను కూడా కాపాడకపోతే అన్నట్టు. పౌలు జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను అన్నాడు. పౌలు ఎవరికి? జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటింతును అంటున్నాడు. నా వలనైనంత మట్టుకు నేను సువార్త ప్రకటిస్తా. సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అన్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు. నా వలనైనంత మట్టుకు. దేనికంటే సంపాదించడానికా, సువార్త ప్రకటించడానికా? ప్రియులారా జాగ్రత్తగా వినండి. సంపాదించడానికి కాదు, సువార్త ప్రకటించడానికి నా వలనైనంత మట్టుకు అని మాట్లాడుతున్నాడు. కనుక దైవలేఖనంలో వ్రాయబడిన ఇటు సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించండి. లేఖనాల విలువలు వాస్తవికమైన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నా వలనైనంత మట్టుకు అని మాట్లాడాడు కదా. రోమాలోని మీకు సువార్త ప్రకటిస్తా. సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే సువార్తలో ఏమున్నది? రక్షించే శక్తి ఉన్నది. సువార్త ప్రకటన చేయడం మూలాన ఒక పాపి రక్షించబడే శక్తి సువార్తలో తప్ప స్వస్థతలో లేదు. అర్థమైందండి? స్వస్థతలో రక్షించే శక్తి లేదు, సువార్తలో రక్షించే శక్తి ఉన్నది. నిజంగా సువార్తను విని విశ్వసించిన వారు రక్షించబడతారు, ఆత్మచేత ముద్రించబడతారని ఎఫెసీ పత్రిక 1:13లో వ్రాయబడినట్లుగా మనము చూస్తాం. ఈ వరుసలో పాత నిబంధనలో మోషే గాని, క్రొత్త నిబంధనలో పౌలు గాని వారి బాధ్యతను వారు తేటగా చెప్పారు. కనుక మనమందరం కూడా సువార్త చెప్పకపోతే రుణస్థులమే. తెలుసండి? ఇంట్లో ఖాళీగా కూర్చొని, లేకపోతే ఏదో పనులు పెట్టుకొని ఎంచక్కా ఇంట్లో కూర్చుంటే దేవునికి మనము లెక్క చెప్పాలి. మనము రుణస్థులం. ఎవరెవరికి? జ్ఞానులకు, మూఢులకు రుణస్థులం. నమ్మిన వారికి, నమ్మని వారికి రుణస్థులం. ఆ రుణము తీరే విధమేమిటి? సువార్త ప్రకటించుట ద్వారా ఆ రుణాన్ని తీర్చుకోవడానికి
అవకాశం ఉంది. అందుకే ప్రియులారా, సువార్త మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము అనేది చేయకూడదు. లక్ష్యము చేసే వారంగా ఉండాలి కానీ నిర్లక్ష్యము చేసే వారంగా మనము ఉండకూడదు. ఏదో ఒక రూపములో, ఏదో ఒక స్థలములో, ఎవరి ద్వారానో ఒకరి ద్వారా, లేదా మనమే వెళ్ళి స్వార్థ ప్రకటించేటట్లుగా మనలను మనము సిద్ధపడాలి. ఇకపోతే ఇది కావలి వానికి ప్రజలకు ఉన్న సంబంధం. ఇక రెండవది కావలివాని బాధ్యత. కావలివాని బాధ్యత. ఈ కావలివాని బాధ్యత ఏమిటి? నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరింపవలెను అన్నాడు. కావలివాని బాధ్యత ఏంటండి? నీవు నా నోటి మాట విని నాకు ప్రతిగా వారిని హెచ్చరించవలెను. 7వ వచనంలో చెప్పాడు కదా, వారిని హెచ్చరించాలి. నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. హెచ్చరిక చెయ్యాలి. నేను అందుకే నిన్ను నియమించాను అన్నాడు. 3వ అధ్యాయం 17వ వచనంలో కదా, 3వ అధ్యాయం 17వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. హెచ్చరిక చేయమన్నాడా? వెళ్ళి జోకులైన ఆయన, కాలక్షేపం చేయన ఆయన అని చెప్పాడా? ఏమండి, ఈవేళ హెచ్చరిక చేయడానికి బదులు సిల్లీగా ఉంటున్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, ప్రజల్ని ఎలాగోలాగా ఎంటర్టైన్మెంట్ అంటారు కదా, అది చేయడానికి ఇష్టపడుతున్నారు. నో, ప్రజలకు హెచ్చరిక చేయాలి, అది బాధ్యత. ఇదిగో నువ్వు ఇలా ఉంటే ఇలా ఉంటావు, లేకపోతే ఇలాగ అయిపోతావు అని చెప్పాలి. అర్థమవుతుందండి? అలాంటి హెచ్చరిక చేసేటటువంటి బోధకులు ఈవేళ ఉన్నారా? అలాంటి కావలి వారు ఈవేళ ఉన్నారా? పోన్లే బ్రదరు, దేవుడే చూసుకుంటాడులే కదండి, దేవుడే చూసుకుంటాడు కదా, మనం అంత గట్టిగా చెప్తే మళ్ళీ మన దగ్గరకు రారేమో. ఏంటి? అందుకా దేవుడు నిన్ను పిలుచుకుంది, అందుకా దేవుడు నిన్ను నియమించుకుంది, అందుకా దేవుడు నిన్ను పోషించేది, అందుకా దేవుడు నీకు కావలసినవన్నీ సదుపాయాలని సమకూర్చేది. నా ఎందుకండి? ఖచ్చితంగా చెప్పాలి, హెచ్చరిక చెయ్యాలి. లేఖనముల ద్వారా తిమోతితో పౌలు చెప్పాడు, ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, హెచ్చరించుము, బుద్ధి చెప్పుము. చెప్పలేదా? ప్రయాసపడుము అన్నాడు. నిజంగా ఆ మాటలు వింటున్నప్పుడు కావలి వాని బాధ్యత ఎంత గొప్పదో దేవుని వాక్యంలో మనం చూడగలం. మీరు చూస్తే కూడా బాగుంటుందేమని అనుకుంటున్నా. చూడండి, కొలసై పత్రిక, కొలసైలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట చూడండి. 1వ అధ్యాయం 28, 29 వచనాలు. కొలసై పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాలు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అన్నాడు కదా. ఇక్కడ 3 మాటలు, బుద్ధి చెప్పుచు, బోధించుచు, ప్రకటించుచు అన్నాడు. 29వ వచనం, అందునిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. నేను పోరాడుచు ప్రయాసపడుచు ఉన్నాను. ఇక్కడ పోరాటం, ప్రయాస, 5 విషయాలు మనం ఈ భాగంలో చూచాం. అదే తిమోతికి పౌలు రాస్తూ, కొలసలకు రాస్తూ అక్కడ చెప్పాడు. ఇక్కడేం చెప్పాడు?
3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరం అన్నాడు. ఏం చేయాలి ఇక్కడ? ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, నీతి యందు శిక్ష చేయాలి. ఇక్కడ ఒక 4 సంగతులు. ఏమండి? ఇక్కడ ఒక 4 సంగతులు మళ్ళా చెప్తున్నా. ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, నీతి యందు శిక్ష చేయాలి. నీతి యందు శిక్ష చేయాలి. ఇక హెచ్చరిక అనే మాట ఎన్నో స్థలాల్లో వ్రాయబడింది. హెచ్చరించుము అనే మాట చాలా తేటగా చాలా స్థలాల్లో వ్రాయబడినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములు 10 విషయాలు ఖచ్చితంగా చెప్పి ప్రభు ఎదుట నిలువబెట్టుటకు పరిపూర్ణునిగా సిద్ధపరచాలి. పరిపూర్ణునిగా సిద్ధపరచాలి. కాబట్టి ఈ సంగతి నువ్వు గుర్తు చేసుకో. నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరించాలి. ఇర్మియాతో కూడా దేవుడు ఇలాగే చెప్పాడు కదా, నేను నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు వారికి తెలియజేయుము. నేను ఏదైతే ఆజ్ఞాపిస్తానో నీవు దానిని వారికి తెలియచేయి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం 1:15. ఆ 7వ వచనం. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపు వారి అందరి వద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయు చెప్పవలెను అన్నాడు. నీకు ఆజ్ఞాపించిన సంగతులు నీవు చెప్పాలి. నీకు నేను ఏదైతే ఆజ్ఞాపించానో ఆ సంగతులన్నింటినీ నీవు చెప్పాలి. 9వ వచనంలో చెప్పాడు, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. కనుక మన సొంత మాటలు రాకూడదు. దేవుని మాటలే మన నోట రావాలి. ప్రజలకు వాటిని ఎంతో తేటగా అందించాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఏదైతే దేవుడు చెప్పాడో వాటిని ప్రజలకు అందించవలసిన బాధ్యత ఉన్నది. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట అన్నాడు. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నింటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులకందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు. అర్థమైందండి? యెహోవా ఆజ్ఞ ఇచ్చింది ఏమంటే, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నింటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక్క మాట అయినను చెప్పక విడవకూడదు. ఏమండి? ఈవేళ దేవుని మాటలు విడిచిపెట్టి లోకంలో ఉన్న మాటలు ఎక్కువగా చెప్పడం నేర్చుకుంటున్నారు బోధకులు. నిజమా కాదా?
వాక్యాన్ని చెప్పడం మానేసి ఎక్కడో జరిగిన విషయాలు, వట్టి మాటలు ఎక్కువగా చెప్పి ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ప్రజలను సంతోషపెట్టేటట్టుగా చేస్తున్నారు. అది మంచిది కాదు అన్నాడు. వాటిలో ఒక్కటైనను విడిచిపెట్టకూడదు అని చెప్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఒక మాట ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 19-20 వచనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 19-20 వచనాలలో ఏమన్నాడండి? అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీయూ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ఏం చెప్పాలి? అసలు వారిని చెరసాలలో నుండి బయటకు తీసుకొని వచ్చి విడుదల కలిగించిన కారణం ఏమిటంటే, ఈ జీవమును గూర్చిన మాటలన్నీయూ ప్రజలతో చెప్పుడి. జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పాలి. నిజంగా రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా అండి, తాను పొందిన రక్షణను బట్టి ఇతరులకు కూడా రక్షణ సువార్త ప్రకటిస్తాడు. ఎందుకంటే అది ప్రభు చెప్పాడు. ఇదిగో నిన్ను చెరసాల నుంచి విడిపించాను, ఆ బంధకాల నుండి నిన్ను బయటికి తెచ్చాను, ఆ కట్ల నుండి, ఆ బానిస బ్రతుకు నుండి నిన్ను విడిపించాను. కనుక ఈ జీవమును గూర్చిన మాటలు ప్రజలకు చెప్పాలి. ఈ జీవమును గూర్చిన మాటలు ఎప్పుడైతే ప్రజలకు చెప్తామో, ప్రజలు వింటారు, వారు విశ్వసిస్తారు, వారు రక్షించబడతారనేది దైవ లేఖనంలో వ్రాయబడిన గొప్ప సత్యం. అపోస్తలుల కార్యముల గ్రంథములో 11వ అధ్యాయం 13-14 వచనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 13-14 వచనాలు. అప్పుడతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపింపుము. నీవును నీ ఇంటి వారందరును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును. కనుక ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అర్థమవుతుందండి? దైవ లేఖనంలో వ్రాయబడిన సంగతి, ఏ మాటల వలన ప్రజలు రక్షణ పొందుతారో ఆ మాటలు చెప్పాలి. దేవుని దూత కొర్నేలితో పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపింపుము. నీవును నీ ఇంటి వారును ఏ మాట వలన రక్షణ పొందవలెనో ఆ మాటలు అతడు మీతో చెప్పుననెను. నిజమే కదా? ఆ మాటలు మీతో చెప్తాడు. ఆ మాటలు నువ్వు వినాలి అన్నాడు. 10వ అధ్యాయం 33వ వచనం. 10వ అధ్యాయం 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరం దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం. ఆయన వచ్చాడు, తేటగా రక్షణ సువార్త ప్రకటించాడు. ప్రకటించగా వినిన వారు విశ్వసించారు, విశ్వసించిన వారు బాప్తిస్మము పొందారు అని కొర్నేలి కుటుంబం కొరకు మనము చూస్తాం. అతడు ఈ మాటలు చెప్పునని దూతలు చెప్పకూడదా?
దూతలు చెప్పకూడదా మరి? రక్షణ సువార్త ప్రకటించే హక్కు దేవదూతలకు దేవుడు ఇవ్వలేదండి. మరి ఎవరికిచ్చాడు? ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆయన భక్తులకి ఈ బాధ్యతను అప్పగించాడు. గనుక దేవుని నమ్మి దేవుని నమ్మి విశ్వసించిన వారు తప్పనిసరిగా సువార్త ప్రకటించవలసిన వారై ఉన్నారు. సువార్త ప్రకటించవలసిన వారై ఉన్నారు. కనుక ప్రతి వ్యక్తి కూడా సువార్త ప్రకటించాలి. ఆ తర్వాత ఎందుకు ప్రకటించాలి? ఏమని ప్రకటించాలి? ఇలాంటి అనేకమైన ప్రశ్నలతో తరువాత వర్తమానాన్ని మనం విందాం. కావలివాడు కావలి కాయాలి. రక్షించబడిన ప్రతి వ్యక్తి ఒక కావలివాని లెక్క. రక్షించబడిన ప్రతి వ్యక్తి జీవమును గూర్చిన మాటలు, నిత్య జీవమును గూర్చిన మాటలు వెళ్ళాలి, వెళ్ళి ప్రకటించాలి. వెళ్ళాలి, ప్రకటించాలి. వెళ్ళలేని వారు వెళ్ళే వారిని పంపాలి. పంపడం అయితే పంపడం అంటే ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళి రండి బ్రదర్ అని చెప్పడమా? చెప్పండి. ప్రార్థన చేయడమా? అంతే. అలాగే లెక్కేసుకోండి. పంపడం అంటే చేతులు చాచి మరి పంపించాలి. వెళ్ళేవారి పరిచర్యలో పాలివారు కావాలి. పైసా పెట్టుబడి లేని ప్రార్థన ఎంత చేసినా సుఖం ఏముంటుంది చెప్పండి? అసలు భారం ఉన్నట్టేనా? భారమున్న వ్యక్తి ప్రార్థన చేస్తాడు, భారమున్న వ్యక్తి ఆ పరిచర్యలో పాలివాడు కూడా అవుతాడు. కనుక ఇది మనము నేర్చుకోవాలి. వెళ్ళగలిగే వారైతే సెలవులు పెట్టో, ఇంకొకటి పెట్టో పనులన్నీ ప్రక్కన పెట్టి అవసరమైతే కుటుంబాన్ని విడిచిపెట్టి సువార్త నిమిత్తమై వెళ్ళాలి, ప్రకటించాలి. వెళ్ళలేని వారి కోసం నేను చెప్పే రెండో మాట ఏంటంటే, వెళ్ళే వారికి సహకారాన్ని అందించాలి. ఆ విధంగా మనము చేయటం ద్వారా దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసేవారంగా అవుతాం అన్నమాట. కనుక ప్రతి ఒక్కరు కూడా స్వార్థ ప్రకటన విషయంలో బాధ్యత కలిగిన వారుగా, భారము కలిగిన వారుగా ఉండండి. మీరు ఎక్కడుంటే అక్కడ ప్రభువును గురించి ప్రకటించేవారుగా, అనేకులను ప్రభు దగ్గరకు నడిపించేవారుగా సిద్ధపడాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథములో 33వ అధ్యాయములో కావలివాని సాదృశ్యం, కావలివాని బాధ్యత, కావలివానికి విశ్వాసులకు మధ్య ఉన్న సంబంధం, ఇలాంటి చక్కని సంగతులు దైవ లేఖనాలలో మీరు మాతో తేటగాను, సూటిగాను, స్పష్టంగాను మాట్లాడినందుల కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. విన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింపజేసి ప్రతివారు హృదయము నిండా, గుండెల నిండా భారము కలిగి నశించిపోయే వారి విషయంలో మానని వేదన కలిగి, పాత నిబంధనలో మోషే వలెను, క్రొత్త నిబంధనలో పౌలు వలెను వారు చెప్పిన సత్యాలు ఎంత తేటైనవో. ఒక ఆయన నా పేరు తుడిచిపెట్టుము నీ గ్రంథములో నుండి అన్నాడు. ఆయన ఎంతటి భారం, ఎంత బాధ్యత. ఇక పౌలన్న సంగతి ఎంత విశేషమైనది. నిజమే మా ప్రభువా, అలాంటి భారము, బాధ్యత కలిగిన వారుగా పనిచేసేటట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని తోడై ఉంటారని కోరుచు, ఏదో అవసరాలు, ఆపదలు, ఇరుకు ఇబ్బందులు వీటి కొరకే కాకుండా విశ్వసించిన ప్రతి వారు మీ కొరకు నమ్మకంగా జీవించుటకు నేర్పించమని తోడై ఉండి కనికరించి కాపాడమని కోరుచు, మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి
మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మేన్. ప్రభునందు ప్రియులారా, విన్న సంగతులను జాగ్రత్తగా హృదయంలో ముద్రించుకొని దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలని మనవి చేస్తున్నాను.